నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, వైధవ్యం అంటే ఏంటి? అసలెందుకలా జరుగుతుంది గురుగారు? పెళ్ళికి ముందు అన్నీ చూపించుకుంటాం కదా! లైక్ జాతకాలు అవన్నీ చూపించుకునే కదా చేస్తాం. అయినా కూడా ఎందుకు భర్త అర్ధాయుషుతో చనిపోవాల్సొస్తుంది? ఎందుకు భార్య అన్నిటికి దూరం అవ్వాల్సొస్తుంది? కొంతమంది ఈ మధ్య కాలంలో కుంకుమ కూడా ధరిస్తున్నారు. అందులో తప్పుందా? లేదా? అసలు వైధవ్యంలో ఉన్న ఆడవాళ్ళకి ఉన్న అర్హతలేంటి? తప్పకుండా అమ్మా. ఇందులో ఆడవాళ్ళకి నచ్చని విషయాలు 2 చెప్తాను. ప్రతి ఒక్కళ్ళకి కోపమొచ్చే విషయాలు. ఆ! అంటే స్వతహాగా మనుషులకొచ్చేది అదే కదా! అంటే ప్రమాణంగా చెప్తారు గదా గురుగారు. అందుకే మీరు యాక్సెప్ట్ చేస్తాం. చెప్తున్నా. అహా! ధర్మం ఎప్పుడు ప్రమాదంగానే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. హ్మ్. కాకరకాయ ఎప్పుడు చేదుగానే ఉంటుంది. అది తీపయిందంటే దాని గుణం పోయినట్టే కదా! మరి. కాబట్టి ధర్మం ఎప్పుడూ కూడా చేదుగానే ఉంటుంది. అది మనం ఎక్కదు. మన వల్ల కాదు. కాబట్టి దాన్ని మనం జీర్ణించుకోలేం. ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మా, మీరు ముహూర్తాలు చూసుకుంటాం, జాతకాలు చూసుకుంటాం, అయినా భర్త తొందరగా చనిపోతారన్నారు కదా! ఆ ముహూర్తాలు చూసుకోవడంలో వాస్తవికత ఒక రకంగా ఉంటుంది. వ్యావహారికత ఒక రకంగా ఉంటుందమ్మా. అంటే మీకు నచ్చినట్టు ముహూర్తం పెట్టడం. హ్మ్. అమ్మాయి పేరు మార్చి ముహూర్తం పెట్టడం. హ్మ్. లేదంటే గనక మాకు ఈ సమయంలోనే ముహూర్తం కావాలండి. హ్మ్. మా తర్వాత మాకు కుదరదండి. పెట్టించుకోవటం. పెట్టడానికి, పెట్టించుకోవడానికి తేడా ఉంటుందమ్మా. ముహూర్తం అనేటువంటిది ఈ రకంగా ఉందని ముహూర్తం నిర్ణయించడానికి, నిర్ణయింపబడటానికి తేడా ఉంటుంది. ఇవన్నీ కూడా ఆ కోవలోకొస్తాయి. 2 వివాహం అనంతరం తను సుమంగలిగా ఉంటుందా, పుత్రవతిగా ఉంటుందా అనే విషయం తెలుసుకోవాలంటే, ఆ అమ్మాయి రజస్వలైన నక్షత్రం చాలా అవసరమమ్మా. హుహు. మగవాడికి ఉపనయన నక్షత్రం. హ్మ్. విజయ సంస్కారం అంటారు. కానీ ఉపనయనం అందరికి కదా గురుగారు. అహా! అంటే అంటున్నా. అంటే ఇప్పుడు కొంత బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాదులు నలుగురికి కూడా ఒక రకం బ్రాహ్మణకు ఒక రకమైన ఉపనయనం ఉంది. గర్భాష్టమేషు బ్రాహ్మణ ఉపనేత, గర్భైకాదశేషు రాజన్యం, గర్భద్వాదశేషు వైశ్యం, వసంతో గ్రీష్మ శరదోత్తీర్థ అని చెప్పి ఒక్కొక్క దానికి చెప్పబడి ఉన్నది. హ్మ్. నాలుగో నాలుగో వ్యక్తికి వివాహ సమయంలో చేస్తూ ఉంటారు ఓకే. ఉపనయనం. ఆ ఉపనయనం ముహూర్తానికి ఒకటి పెట్టుకుంటారు. ఆ హ్మ్. ఉపనయన ముహూర్తం పెట్టినటువంటి నక్షత్రం ఏంటి? ఆ నక్షత్రమే వివాహానికి చూసుకోవాలమ్మా, ధర్మపరమైతే. హుహు. అందుకనే పూర్వకాలంలో పెద్ద మనిషి కాకముందే వివాహం చేసేవారు. హ్మ్. 5 రోజులు వివాహం. నాకంతే అయింది. హ్మ్. పెద్ద మనిషి కాకముందు 5 రోజులు వివాహం చేసేవారు. హ్మ్. అష్టవర్షాత్ భవేత్ కన్యా అని. పెద్ద మనిషి అయిన తర్వాత ఒక 5, 6 సంవత్సరాలు పుట్టింట్లోనే ఉంటారు. ఆ తర్వాత పంపిస్తారు. హుహు. కానీ అందరికి అది తెలీదు. పెద్ద మనిషి కాకముందే వివాహం చేసుకుంటారు, వెంటనే కాపురానికి తీసుకెళ్తారు, నానా ఎట్టి చాకరీ చేస్తారని ఫీల్ అవుతుంటారు. పెద్ద మనిషి కాకముందే వివాహం నేనంతే చేసుకున్నా. హుహుహు. దానికి ఒక ప్రక్రియలుంటాయి. పెద్ద మనిషి అయిన తర్వాత వివాహం చేసుకోవాలంటే ఆ జన్మ నక్షత్రం ఏంటి? హ్మ్. దాన్ని అనుసరించే ఆమె వైధవ్యం కలిగిన స్త్రీ అవుతుందా? సౌమంగల్యం కలిగిన స్త్రీ అవుతుందా? సంతానవతి అవుతుందా? లేదా? అనేటువంటి విషయం తెలుస్తుంది. అది ముందు మనం ఏమాత్రం కూడా మొహమాట పడకుండా తెలుసుకోవాలి ఆ విషయం. ఏదో అబ్బాయి ముక్కు మొహం బాగుందనో, అబ్బాయికి ఆస్తిపాస్తులు ఉన్నాయనో, లేదా అమ్మాయి అందంగా ఉందనో, ఇంకోటిని కూడా ముందుకెళ్ళిపోతే బోర్లు పడతారు. ముక్కులు, పళ్ళు రాళ్ళు ఏకమవుతాయి. ఇలానే ఉంటాయి అప్పటికి. అలా కాకుండా దీర్ఘకాలికము ఉండాలి. సుమంగలిగా అమ్మాయి వెళ్ళిపోవాలి. దానికి మూలాంతరాలు కొన్ని తెలుసుకోవాలమ్మా. ఇది మొదటి విధానం. ఇకపోతే రెండవ విధానం. భర్త చనిపోయినంత మాత్రాన బొట్టు పెట్టుకోకూడదనేటువంటిది ఏం లేదమ్మా. లేదా గురుగారు? శుభ్రంగా అన్ని ఆరాధనలో పూజలు శుభ్రంగా చేసుకోవచ్చు. మరెందుకండి ఎట్లా చెప్తారు అంటే ఎవ్వరు ఏం చెప్పలేదమ్మా. కుంకుమ ధరించొద్దనే కదా గురుగారు చెప్తున్నాను. చెప్తారు. పూర్వకాలానికి ఇప్పటికి తేడా. పూర్వకాలంలో ఎవ్వరు బయటకొచ్చేవారు కాదు ఇల్లు దాటి. ఈ కాలంలో ఎవరు ఇంట్లో ఉండట్లా. ఈ కాలంలో ఎవరు ఇంట్లో ఇంట్లో ఉండట్లా. పూర్వకాలంలో ఇల్లు దాటి ఎవరు బయటకొచ్చేవారు కాదు. హ్మ్. వివాహం అయిన తర్వాత కూడా ఇంకొకరితో మాట్లాడేవారు కాదు. హ్మ్. సతీ సహగమనం మనం పెట్టుకోలేదమ్మా. హ్మ్. నా భర్త చనిపోయిన తర్వాత నా శరీరం ఇంకొకళ్ళకి ఆహారం కావద్దు అని తనకు తాను నిర్ణయించుకుంది స్త్రీ. నా భర్తతో నేను వెళ్ళిపోతే నా మీద ఇంకొక మనిషికి ఇంకొక ఆలోచన రాదు కదా హ్మ్. అనే ఒక ఉద్దేశంతో తనకు తాను నిర్ణయించుకుంది స్త్రీ. అక్కడి నుంచి కాస్త మార్పులు చేరి వచ్చారు. ఆ మార్పులు చేరి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే తనకు తాను నేను చక్కగా గుండు చేంజ్ చేసుకొని తెల్ల వస్త్రాలు కట్టు కూర్చుంటే నా మీద ఎవరికి ఎలాంటి ఆలోచన రాదు. నా కష్టమో నష్టమో నా పిల్లల్ని నేను పోషించుకోగలుగుతా అనేటువంటి ధోరణి ఉండేది. హ్మ్. అంటే అందవికారంగా గుండు కొట్టించుకొని బొట్టు లేకుండా ఉంటే అందవికారంగా ఉంటే ఎవరు అమ్మాయి వంక చూడరు కాబట్టి నా పిల్లల్ని నేను కాపాడుకోవచ్చు. ఈ యొక్క కష్టమో కాయో కష్టమో చేసుకొని నా పిల్లల్ని నేను పోషించుకొని వాళ్ళని తీర్చిదిద్దుకోవచ్చు అని చెప్పి ఉండేవారు.
కాలక్రమేణా ఇవాళ భర్త ఉండగానే వాడు నచ్చకో అంటే ఆ ఖర్చులు సరిపోకో ఇంకో కారణం చేతో డైవర్స్ ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం. అంటే వ్యభిచారం అనేటువంటిది ఈ రకంగా వృద్ధి చెందుతుంది. నన్ను అడిగితే మీరేమనుకోవద్దండి. ఎందువల్ల ఆ మాట అంటున్నానంటే అప్పుడు స్త్రీలే, ఇప్పుడు స్త్రీలే. అప్పుడు బయటకు వచ్చేవారు కాదు, ఇప్పుడు ఇంట్లో ఉండట్లా. ఎందుకు అలా ఉండట్లేదంటే కారణం బొట్టు పెట్టుకొని చక్కగా రంగురంగుల చీరలు కట్టుకుంటే ఎదుటి మనిషికి ఆకర్షించే తగ్గట్టుగా ఉంటే ఎదుటి మనిషి చూపు మొత్తం నా మీద పడుతుంది కాబట్టి నేను ఏ పని చేసుకోలేని పరిస్థితి వస్తుంది అనే ఒక ఉద్దేశంతో తనను తాను రక్షించుకోవడం కోసమే సహగమనం పెట్టుకుందే వాళ్ళు. ఏ ఒక్క పురుషుడు పెట్టలేదమ్మా అది. ఆ తర్వాత అక్కడి నుంచి కాస్త స్థాయి దాటి నేను కూడా చనిపోతే నా పిల్లల పరిస్థితి ఏంటి, అనాథలు అవుతారు, వాళ్ళని ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరేమో అనే ఉద్దేశంతో ఈ రకంగా గుండు చేయించుకొని మొహన బొట్టు లేకుండా భస్మం పెట్టుకుంటూ నెలకోసారి గుండు చేయించుకుంటూ నెత్తి మీద వెంట్రుకలు రాకుండా తెల్ల చీర కట్టుకొని అలానే కాలక్షేపం చేసేవారు. ఇవాళ అట్లా ఎవరున్నారమ్మా? మరి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ సిగ్గు లేని జనాలకి, సిగ్గు ఎగ్గు లేని జనాలకి ఒక మాట అంటే కోపాలు వస్తాయి. భర్త బ్రతుకుండంగానే తిరుపతి మొక్కనుకుంటూ కొండ మీదకి వెళ్ళి గుండు కొడుచుకుంటున్నారు ఇవాళ. భర్త చనిపోయిన తర్వాత చేయవలసిన ప్రక్రియ, భర్త బ్రతికుండంగానే నేనేదో మొక్కులు తీసుకున్నాను, మొక్కుకున్నాను, ఆ మొక్క తీసుకుంటాను అని చెప్పి తిరుమల కొండ మీద గుండు కొట్టించుకొని వస్తున్నారు. కొట్టించుకోకూడదు. తప్పమాది. భర్త బ్రతికుండంగా ఆ కేశాలు తీయించకూడదు స్త్రీ. చెప్పరా, నిజం చెప్తే చేతిగానే ఉంటుంది, కోపాలు వచ్చేస్తాయి అందరికీ. గురుగారు ఎందువల్ల మరి ఆ సిగ్గులేని విధులు ఇలా మాట్లాడతారు. వాళ్ళకి జ్ఞానం తెలియదు, బుద్ధి లేదు, సంస్కారం అంతకన్నా ఉండదు, విషయం ఏం చెప్తున్నారో తెలుసుకోరు, వాళ్ళకి తెలియదు, చెప్పేది అర్థం చేసుకోరు. మాకు తెలిసింది మొక్కుకోవడం, గుండు చేయించుకోవడం అంతే. నువ్వు వద్దంటావా, నువ్వెవడివి, ఇవే. అంటే సంస్కారం లేని వాళ్ళ కదా, పశువుల కన్నా హీనం కదా. కాబట్టి మేము ఎలా మాట్లాడతాను ఈ విషయానికి మాత్రం. ఎందువల్లనంటే అమ్మా, మంచి చెప్పాలి అనుకుంటే నువ్వు ఏమైనా అనుకో, చెప్పి తీరాలి. చెప్పొద్దు అనుకున్నావు అనుకోండి, నువ్వు ఎలా పోతే నాకెందుకు, చప్పట్లు కొడితే చాలు. ప్రత్యక్షే ప్రియవక్తారం పరోక్షే కార్యనాశనం. నీ ముఖం ముందు నిన్ను పొగుడుతున్నాడంటే నీ వెనకాల నీ గోతులు తీస్తున్నాడు. నాకు భగవంతుడు అది చేత కాదు, నీ మొహం మీద తిడతా. అది అర్థం చేసుకోవడం కష్టం. ఎందువల్లంటే అందరికీ కూడా స్వీట్ లాగా ఉంటుంది, పొగుడుతూ ఉంటే ఊసిపోక అంటారమ్మ వాళ్ళని. అంటే భజన చేస్తుంటారు, నేను అంతటి వాళ్ళు లేరగానే నిజమే అనుకుంటాడు. మరి అలాంటి లోకం ఇదంతా. కాబట్టి నన్ను ఎవడో పొగడాల్సిన అవసరం నాకు లేదు. నన్ను ఒకటి తిట్టినా నాకు వచ్చే నష్టం లేదు. నేను చెప్పింది ధర్మం. నేను చెప్పింది ధర్మం కాకపోతే ఆ తిట్లు నాకు పడతాయి. నేను చెప్పింది ధర్మం అనుకోండి, అనుభవించేది నువ్వే కదా, నాకెందుకు బాధ. గురుగారు మరి ఇలా వైధవ్యం మధ్యలోనే రాకుండా నిండు నూరేళ్ళు నిండు సౌభాగ్యవతిగా ఒక స్త్రీ ఉండాలంటే ఏం చేయాలంటారు? అమ్మ ఎప్పుడూ కూడా లలిత అమ్మవారిని పట్టుకొని ఆవిడ పాదాలు పట్టుకోవటమే, ఏం లేదు. అరుణారుణ కౌస్తుం భవస్త్ర భాస్వత్కటీ తటీ అని కొన్ని శ్లోకాలు ఉంటాయి. పాదాలు పట్టుకోవటమే, ఎర్రగా పారాయణ పెట్టేట్టుగా ఉంటాయి పాదాలు. ఫోటో పెట్టుకో, ఆ 2 పాదాలు పట్టుకో. నువ్వు ఏం చేస్తావు చెయ్యి, నేను సుమంగలిగానే వెళ్ళిపోవాలి. నువ్వేం చేస్తావు చెయ్యి, నేను సుమంగలిగానే వెళ్ళిపోవాలి. ఆవిడ పాదాలు పట్టుకో, అంత గొప్పదమ్మా. ఇందాక కూడా మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం, ఇది వైధవ్యం చెంది కొంతమంది అంటుంటారు మీరు పూజలు చేసుకోవద్దు, పునస్కారాలు చేసుకోవద్దు, కుంకుమార్తన చేయొద్దు, బొట్టు పెట్టుకోవద్దు. అది ఏమీ అవసరం లేదమ్మా. నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోగలిగితే, నీ విధానాన్ని నువ్వు అనుసరించగలిగితే, బొట్టు పెట్టుకుంటే పెట్టుకోకపోతే ఏంటి అంటే, ఈ లోపల శరీరం లోపల కోరికలు రావాలంటే బొట్టు తీసేస్తే కోరికలు రావా? బొట్టు ఉంటేనే వస్తాయా? నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోగలిగితే, బొట్టు పెట్టుకున్నా ఒకటి, పెట్టుకోకపోయినా ఒకటి. నువ్వు అక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్తున్నావు, అమ్మవారిని ఆరాధన చేస్తున్నావు. ప్రేతమోహం దానికి యథోమోహం. చక్కగా బొట్టు పెట్టుకో, అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రసన్నంగా ఉండు, సంతోషంగా వెళ్ళు అమ్మవారి దగ్గరికి. ఆ సంతోషం నీ తర్వాత నీ కుటుంబానికి ఇస్తుంది ఆవిడ. మొహాను బొట్టులో కూడా అమ్మవారి దగ్గరికి వెళ్తాను నేనంటే ఉపయోగం లేదమ్మా. దానివల్ల ఎలాంటి దోషము లేదు. కేవలం కూడా రుద్దబడినవి కొన్ని మనం పెట్టుకున్నవి. మన మీద మన కంట్రోల్ తప్పుతామేమో అని చెప్పి, మన మీద మన కంట్రోల్ ఉంది, ఏం పర్లేదు అనుకున్నప్పుడు నువ్వు ఎలా ఉన్నా నిన్ను నువ్వు కాపాడుకోగలుగుతావు, నీ పిల్లల్ని నువ్వు కాపాడుకోగలుగుతావు. అందులో ఎలాంటి నష్టమో లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎందుకు ఈ మాట వచ్చిందంటే అమ్మా, ఇంత పూర్వం నేను ఒక కర్తువు గురించి కూడా చెప్పి 25వ తారీఖు నిర్వహిస్తున్నానని చెప్పి, పంచ సౌభాగ్యాలు పరిపూర్ణంగా కోరుకునేటువంటి స్త్రీలు చక్కగా ఆ రోజు నాడు అమ్మవారి పాదాలు పెట్టుకోండి. 1,00,000 బీజాక్షరాలు జరుగుతున్నాయి. అమ్మవారి పాదాలు పెట్టుకోండి. ఖచ్చితంగా వైధవ్యం అయితే సంప్రాప్తం కాదమ్మా, వైధవ్యం సంప్రాప్తం కాదు. 18 183 3 తీసేస్తే 18 అంతేనమ్మా.
లలితా సహస్రనామం మొత్తం 183 శ్లోకాలు 3 తీసి పక్కన పెట్టేద్దాం. 3 తీసి పక్కన పెట్టేస్తే 18 పారాయణలు, 18 శక్తిపీఠాలు, 36 ఈ 3 ఇందులో యాడ్ చేద్దాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, పైన గణపతి, ఈశ్వరుడు, శివుడు. ఇంతమందిని ఏకకాలంలో మనం ఆరాధన చేస్తున్నప్పుడు మనకు వైధవ్యం ఎందుకు వస్తుందమ్మా? ఒకవేళ పూర్వం ఎవరికైనా వైధవ్యంతో వచ్చి వాళ్ళు ఏదైనా అర్చన చేసుకుంటే ఎవరైనా ఏమైనా తిట్టుకుంటారు, బాధపడతారు, ఇందులో కూర్చొని నేను దగ్గరుండి మీ చేత అర్చన చేయిస్తా. మరి గురుగారు. అదేదైనా ఒకవేళ పాపము అన్నారనుకోండి, నేను తీసుకుంటా పాపం. ఆ పాపం కొంగుబట్టి నేను తీసుకుంటా. ఎవరికైనా నష్టమే కది. పాపం అయితే మీకైనా నష్టమే, నాకైనా నష్టమే. మరి ఆ నష్టం అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను కదమ్మా. మరి నేను ఆ నష్టాన్ని సిద్ధపడతానంటే నీ విధానం నువ్వు ఉండగలిగితే నేను ఎవరేం చేస్తారు? అమ్మవారితో ఖచ్చితంగా ఉంటుంది. ఇవాళ సమాజం కూడా ఎంత నీచంగా ఉందంటే అమ్మా, అంటే ఈ ఆడవాళ్ళకే కోపాలు వస్తాయి, వీళ్ళకి సిగ్గు శరాలు ఉండవు. ఒకళ్ళకి ఎవరైనా పాపం వైధవ్యం వస్తే అరే పూర్వ సువాసినే కదా, పూర్వ సువాసినే, కర్మ ప్రారంధం బాగాక వైధవ్యం చెందింది. ఆ అక్షతలు 5 పిల్లల మీద నూతన కొత్త దంపతులు వాళ్ళకి ఆశీర్వదించదు, నీ బ్రతుక్కునే బతులు అదే గతం పడుతుంది నీకు. ఆ రోజు నాడు నీ కొడుకే వచ్చి అక్షతలు వేద్దామా నువ్వు వేయకూడదంటే నీకు మనసు ఎంత బాధపడుతుంది? మరి ఇది గమనించుకోవాలి. ఒక స్త్రీని ఇంకొక స్త్రీయే గౌరవించలేకుండా వైధాన్యం బొట్టు లేదు, మహాన దూరంగా కూర్చో, తాంబూలం తీసుకో, తాంబూలం దగ్గరికి నాకు అక్షతలు వేయకు, ఆశీర్వదించుకు, నీకు అర్హతలు లేవు నువ్వే అంటున్నావంటే ఆవిడ మనస్సు ఎంత క్షోభిస్తుంది. రేపు ఆ గతి నీకు పట్టదా? అది దృష్టిలో ఉంచుకోవాలమ్మా. కాబట్టి ఇటువంటివి ఎవరి చేతనైనా హేళన చేయబడ్డ వారు ఎవరైనా ఉన్నా ఆ రోజునాడు అక్కడికి వచ్చేస్తే వాళ్ళ స్వహస్తాలతో నేను దగ్గర నర్చన చేస్తాను. ఎవరైనా దానికి మాట్లాడే ధైర్యం ఉంటే నా దగ్గర వచ్చి మాట్లాడమని చెప్పండి, నేను మాట్లాడతాను వాళ్ళతోటి, అంతే. చాలా సంతోషం గురుగారు. విన్నారు కదా, జనవరి 25 తారీఖు గురుగారు చేసే ఈ మహత్తర కార్యక్రమంలో మీరు పాల్గొనాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు.